హాయ్ ఫ్రెండ్స్, మైసూర్ బొండాని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దానికోసం ఒక కప్పు మైదా, ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ వేస్తూ కలుపుకొని ఇలా పిండిని బీట్ చేస్తూ మెత్తగా కలుపుకోవాలండి. దీన్ని 2 అవర్స్ పక్కన పెట్టుకొని దీనికోసం పల్లీ చట్నీ చేసండి. ముందుగా కళాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసి పల్లీలు, మిర్చి, జీలకర్ర వేసుకొని కలుపుకోవాలండి. ఇందులోనే కొంచెం వెల్లుల్లి, రుచికి సరిపడా చింతపండు వేసుకొని మిక్సీ పట్టాలండి. మిక్సీలో సాల్ట్ ఇంకా వాటర్ వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. పోపు కోసం నూనె, పచ్చిమిర్చి, కరివేపాకు పోపులు వేసుకొని బాగా వేగనిచ్చి చట్నీలో వేసుకోవాలండి. ఇప్పుడు మైసూర్ బోండా మిశ్రమంలో కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని బాగా కలుపుకొని వేళ్ళ మధ్యలో బోండాలు వేసుకొని అటు ఇటు తిప్పుతూ వేగించాలండి. బోండాలు ఎర్రగా అయ్యాక పక్కన తీసుకొని సర్వ్ చేసుకొని పల్లి చట్నీలో తింటే చాలా బాగుంటుందండి. లైక్ చేయండి.